వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైడ్రాకు కోపం వచ్చింది. హైడ్రా చీఫ్ రంగనాథ్కు కోపం వచ్చింది. ఈ విషయం ఆయన ఎక్స్ వేదికగా ఆయన స్పందనను బట్టి అర్థమవుతోంది. రంగనాథ్కు కోపం వచ్చింది. అసలు ఏం జరిగింది? హైడ్రాకు అంతగా కోపం రావడానికి కారణం ఏమిటి? నూతన సంవత్సరం వస్తున్న వేళ ఒక్కరోజు ముందు హైడ్రా చేపట్టిన కూల్చివేతలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు కూడా తీవ్ర స్థాయిలో రంగనాథ్ను మందలించింది. అయితే రంగనాథ్ ఈ విషయంలో ఎక్స్ వేదికగా పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అవాకులు చవాకులు రాస్తున్న విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, నిబంధనల ప్రకారమే వెళ్తున్నామని, న్యాయమే చేస్తున్నామని, ఇలాగే ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. షేర్లింగంపల్లిలోని ఖాజాగూడ, తౌతానికుంట చెరువు కానీ, భగీరథ చెరువు కానీ అక్కడ చేపట్టిన కూల్చివేతలు పూర్తిగా న్యాయబద్ధమైనవే. వారందరినీ చాలా కాలంగా హెచ్చరిస్తున్నాం, ఖాళీ చేయమని. ఖాళీ చేయట్లేదు. 24 గంటల లోపలే నోటీసులు ఇచ్చి కూల్చేశారంటూ మీడియాలో, మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తి నిరాధారమైనవని, అక్కడ వారితో అనేక సార్లు చర్చలు జరిపామని, స్థానికుల ఫిర్యాదు మేరకే ఆ చెరువులను ఆక్రమణ నుంచి కాపాడుతున్నామని, పూర్తి చట్టబద్ధంగా అక్కడ కూల్చివేతలు జరిగాయని, దీనిపై ఎలాంటి అపోహలు రాయొద్దని ఆ మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా దీనిపై దుష్ప్రచారం చేయొద్దని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికలో హైడ్రా మరో విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఇది అతి ముఖ్యమైనది. సుప్రీంకోర్టు బుల్డోజర్ న్యాయంపై చేసిన కామెంటు తమకు ఎంత మాత్రం వర్తించదని హైడ్రా స్పష్టం చేసింది. చెరువులు, రోడ్లు ఆక్రమణకు గురైతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాటిని కూల్చేయవచ్చని సుప్రీంకోర్టు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా రంగనాథ్ గుర్తు చేశారు. అంటే సుప్రీంకోర్టు బుల్డోజర్ న్యాయం కామెంట్ తమకు వర్తించదు, సుప్రీంకోర్టు తమకు పూర్తిగా సపోర్ట్గా ఉందట్టు ఆ సారాంశం హైడ్రా చేసిన ఆ ట్వీట్లో ఇది చాలా క్లారిటీగా చెప్పారు. అంటే హైడ్రా రంగనాథ్ దూకుడుగానే ఉన్నారు. ఒకవైపు హైకోర్టులో అక్షింతలు పడుతున్న తమ కూల్చివేతలను ఆయన సమర్థించుకున్నారు. పూర్తి న్యాయబద్ధంగా అందరినీ ముందుగానే హెచ్చరించామని, దీనిపై అనవసరమైన రాద్ధాంతం జరుగుతోందని ఎక్స్ వేదికగా రంగనాథ్ స్పందించారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వెనుక ముందు ఆలోచించకుండా, నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి దుష్ప్రచారం మానుకోవాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. అంటే హైడ్రా తప్పుడు వార్తలపై చాలా సీరియస్గా ఉంది, ఆగ్రహంగా ఉంది.